ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయం 39వ వచనం. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఈ శత్రువుల ఆశ్రయదుర్గం మన యెహోవా వంటి శక్తివంతుడు కాడు. ఇది సత్యమని మన శత్రువులు కూడా చూడగలరు. ఈ శత్రువుల ద్రాక్ష సొతమ ద్రాక్ష వంటిది, గొమర్రా పొలాల్లోని దాని వంటిది. వారి ద్రాక్ష పండ్లు విషపు ద్రాక్షాలు, వారి ద్రాక్ష పండ్ల గుత్తులు చేదు, వారి ద్రాక్ష రసం క్రూర సర్పాల విషం, నాగుపాముల కంటే కఠిన విషం. ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను, నా గిడ్డంగులలో తాళం వేసి దీన్ని భద్రపరుస్తున్నాను అని యెహోవా చెప్తున్నాడు. ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించేవాడిని, వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే. ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది, వారి శిక్ష త్వరగా వస్తుంది కనుక. యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు. వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు. వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు. బానిస కానీ స్వతంత్రుడు కానీ వారంతా నిస్సహాయటులయ్యేటట్టు ఆయన చేస్తాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, అబద్ధపు దేవుళ్ళు ఎక్కడ? భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ? ఈ ప్రజల దేవుళ్ళు ప్రజల బలి అర్పణలా కొవ్వు తిన్నారు, వారి పానార్పణపు ద్రాక్షరసం వారు త్రాగారు. కనుక ఈ దేవుళ్ళనే లేచి మీకు సహాయం చేయనివ్వండి, వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. ఇప్పుడు చూడండి, నేను మాత్రమే దేవుణ్ణి, ఇంకే దేవుడు లేడు. ప్రజలను బతకనిచ్చేది, చంపేది, నిర్ణయించేవాణ్ణి నేనే. నేను ప్రజల్ని బాధించగలను, బాగు చేయగలను. నా శక్తి నుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించలేడు. ఆకాశం వైపు నేను నా చెయ్యి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను. నేను శాశ్వతంగా జీవించడం సత్యమైతే ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడా సత్యమే. నేను ప్రమాణం చేస్తున్నాను, తలతడలాడే నా ఖడ్గానికి నేను పదును పెడతాను. నా శత్రువుల్ని శిక్షించడానికి నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష ఇస్తాను. నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొని పోబడతారు. నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి. నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది. దేవుని ప్రజల కోసం సర్వప్రపంచం సంతోషించాలి, ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్ళను ఆయన శిక్షిస్తాడు గనుక. ఆయన తన శత్రువులకు తగిన శిక్ష ఇస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.